ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నమాట, శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు, నిత్యము పాడయ్యుండి చోట్లకు విజయము చేయము. కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 3వ వచనము. ఆసాఫ్ గారి కాలంలో అంటే దావీదు వాళ్ళు ఉన్న టైంలో యుద్ధాలు ఎలా జరుగుతూ ఉండేవో మనందరికీ తెలుసు. అయితే ఆసాపు దేవునికి చెబుతున్నాడు, శత్రువులు నీ పరిశుద్ధ స్థలమును పాడు చేశారు అని. అప్పుడంటే నిజంగానే మందిరం ఉండేది, శత్రువులు వాటిని పాడు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు దేవుని పరిశుద్ధ స్థలం ఏంటో తెలుసా? నీ హృదయమే. నువ్వే దేవుని ఆలయం. నీ చెడు ఆలోచనలతో, తలంపులతో, అనేక రకాలైన వ్యసనాలతో లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఆయన పరిశుద్ధ స్థలాన్ని పాడు చేస్తున్నావు. మరి నువ్వు కూడా శత్రువువే కదా. నువ్వు శత్రువులా ప్రవర్తించినప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. లోకాన్ని, లోక స్నేహాలను, వ్యసనాలను, దేవునికి వ్యతిరేకమైన ప్రతి విధమైన కార్యాలను విడిచిపెట్టు. నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకో. దేవుని ప్రేమను లోకోగా తీసుకొని, చేతకానితనంగా తీసుకొని ఆయన ఉగ్రతకు గురికాకు. జాగ్రత్త. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.